హాయ్ ఫ్రెండ్స్, టీసీసీ టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కోర్స్ దీనికి సంబంధించి మీకు పెయింటింగ్ ఫ్రమ్ నేచర్ పేపర్ 4 ఈజీగా ఎలా వేయాలో ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే కనుక మీకు ఇచ్చినటువంటి ఒక పుష్పము 2 ఆకులు గల రెమ్మను సహజసిద్ధంగా ప్రకృతి వెల్లడించే విధంగా మీకు ఇచ్చిన డ్రాయింగ్ పేపర్లో సరిపోయే నిష్పత్తిలో ఈ చిత్రం అనేది గీసి పెన్సిల్తో గీసి తర్వాత నీటి రంగులు వేయమని చెప్పేసి మీకు ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది రిస్క్ లేకుండా మనము ఈజీగా ఈ వాటర్ కలర్స్తో ఎలా వేయాలో చూపించడం జరుగుతుంది. మీ ముందు అనేది ఒక ఫ్లవర్ అనేది పెట్టడం జరుగుతుంది. అది గన్నేరు పువ్వు లేదా మందార పువ్వు ఏదైనా పెట్టడం జరుగుతుంది. చూస్తే కనుక నేను ఈ మందార పువ్వు అనేది వేయడం జరుగుతుంది. ఆ ఫ్లవర్ అనేది మనకు ఏ యాంగిల్లో ఉంది అని తెలుసుకొని ఆ యాంగిల్ సర్కిల్స్ అనేది తీసుకోవడం జరిగింది ఫస్ట్. తర్వాత దానికి కొమ్మలు అంటే దానికి కొమ్మలు ఉన్నటువంటి కొమ్మలు ఎలా ఉన్నాయో అలాగే వేయడం జరుగుతుంది. వాళ్ళు చెప్పడము ఒక పువ్వు 2 ఆకులు అని చెప్పడం జరిగింది. అలా కాకుండా మనం ఎన్నైనా వేసుకోవచ్చు. ఒకటే పువ్వు అనే అవసరం లేదు, ఎన్నైనా వేసుకోవచ్చు అండి. ఇలాగ నేను 2 పువ్వులు 2 ఆకులు ఒక చిన్న మొగ్గ కానీ వేయడం జరుగుతుంది. ఇలా చూస్తే ఆ సర్కిల్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ సర్కిల్స్లో మనకు ఈ ఫ్లవర్కు ఉన్నటువంటి ఈ ఆకులు మనం గీయడం జరుగుతుంది. మనకు ఆ ఫ్లవర్ అనేది ఏ యాంగిల్లో ఉందో మీరు కూర్చున్న ప్లేస్ నుంచి ఏ యాంగిల్లో ఎలా కనిపిస్తుందో అలా మీరు ముందుగా స్కెచ్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోండి. స్కెచ్ చేసుకుంటే కనుక ఈజీగా కలర్స్ అనేది సింపుల్గా వేసుకోవచ్చు. ఇలాగా నేను స్కెచ్ అనేది ముందుగా పెన్సిల్తో నీట్గా వేసుకోవడం జరుగుతుంది. ఆ కొమ్మలు మరియు ఆకులు ఇవన్నీ వేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనం కలర్స్ అనేది ఎలా ఎక్కించాలి కానీ వీటిలో మీకు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఇలా చూస్తే కనుక ముందుగా నేను ఈ ఫ్లవర్స్ అనేది ఆకులు ఏ సైజులో ఉన్నాయి అంటే ఫ్లవర్ కన్నా ఆకులు పెద్ద సైజులో ఉన్నాయా లేవా ఆ తేడా అనేది చూపిస్తూ వేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే ముందు ఈ ఫ్లవర్ మధ్యలో లైట్గా రెడ్ కలర్ అనేది వేయడం జరిగింది. తర్వాత వైట్ కలర్ చుట్టూ మిక్స్ చేయడం జరుగుతుంది. మీకు ఆ స్కెచ్ అనేది తుడిపోకుండా నీట్గా సింపుల్గా అంటే మనకు వేసినటువంటి ఈ పెన్సిల్ మార్క్ అనేది తుడిపోకుండా వేసుకోండి. ఎందుకంటే కనుక నెక్స్ట్ మనము ఇలాగ సింపుల్గా అవుట్లైన్ మారి వేసుకొని కనిపిస్తూ ఉంటుంది. ఇలాగ వైట్ అనేది చుట్టూ వేయడం జరిగింది. ఆ తర్వాత చుట్టూ అవుట్ సైడ్ అనేది నేను ఎల్లో గ్రోవా షేడింగ్స్ అనేది వేయడం జరుగుతుంది. అంటే నేను వైట్ ఫ్లవర్ వేస్తున్నాను కాబట్టి వైట్ ఫ్లవర్కు సైడ్ అంటే మనం ఉన్నటువంటి అవుట్ సైడ్ అనేది లైట్గా ఎల్లో కలర్ అనేది వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రెడ్ కలర్ అనేది మనకు అక్కడ చూస్తే కనుక వేరియేషన్ చూపించడం జరుగుతుంది. ఒక్కొక్క ఆకుకు నేను వేరియేషన్ చూపించడం జరిగింది. మొత్తం మిక్స్ చేసి వదిలేకోకుండా రెడ్ కలర్ మధ్యలో వేశాను, చుట్టూ వైట్ వేసాను, ఎల్లో కలర్ సైడ్ వేశారు. ఆ తర్వాత చూస్తే కనుక మీకు ఈ రెడ్ కలర్నే ఒక షేడింగ్స్ మాదిరి మధ్యలో కానీ ఇవ్వడం జరిగింది, ఈ సైడ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అయిపోయి సింపుల్గా ఈజీగా మీకు ఫ్లవర్ అనేది 2 నిమిషాల్లో పూర్తి చేసుకోవచ్చు. ఎక్కువ రిస్క్ తీసుకోకుండా మనం కలర్స్ అనేది ఎక్కువగా వేసి మిక్స్ చేయకోకుండా ముద్ద చేయకోకుండా ఫ్లవర్ కనిపించే విధంగా మీరు వేయండి. ఎందుకంటే కనుక ఫ్లవర్ కనిపించకోకుండా పూర్తిగా రెడ్ కలర్ మొత్తం నింపేసి కొంతమంది షేడింగ్స్ అనేది చూపించుకోకుండా చేస్తుంటారు. అలా మార్క్స్ అనేది తగ్గచ్చు. ఇక్కడ చూడండి, ముందు చూస్తే కనుక రెడ్ కలర్ అనేది మధ్యలో వేసి చుట్టూ అనేది వైట్ వేయడం జరుగుతుంది. వైట్ వేసిన తర్వాత ఈ రెడ్ కలర్ని నేను లైట్గా మిక్స్ చేయడం జరుగుతుంది. ఈ రెడ్ కలర్ మిక్స్ చేసి మనకు ఈ రెమ్మలు అనేది ఒక్కొక్క ఆకులో పువ్వులో ఉన్నటువంటి ఆ వేరియేషన్ అనేది చూపించడం జరుగుతుంది. ఇలాగ చుట్టూ ఎల్లో వేయడం జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్క రెమ్మ ఒక్కొక్క ఆకు నేను ఇక్కడ చూస్తాను రెడ్ కలర్ని నేను షేడింగ్ రూపంలో ఒక అవుట్లైన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలాగ అవుట్లైన్ ఇవ్వడం వల్ల లైట్గా ఇవ్వడం వల్ల ఆడాడ మనకు ఈ ఫ్లవర్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది. ఇలాగా మనకు ఈ డార్క్స్ అనేది యాడున్నాయి అవన్నీ చూసుకుంటూ కొంచెం లైట్గానే వేసుకోండి. ఎక్కువ మందంతో వేసుకోవడం వల్ల ఫ్లవర్ అనేది ఎక్కువ క్లమ్జీ అయ్యే అవకాశం ఉంది. ఇలాగా క్లమ్జీ అనేది లేకోకుండా సింపుల్గా ఈజీగా వేయడం జరిగింది. కలర్స్ అన్ని వేసేసి ముద్ద చేయకోకుండా. ఇక్కడ చూస్తే కనుక ఆ మొగ్గకు పైన మోట్లో మనము ఎడ్జ్లో రెడ్ కలర్ వేసి కింద చూస్తే కనుక నేను వైట్ ఎల్లో ఒక రౌండ్ మిక్స్ చేసేసి ఒక మొగ్గ బాగా తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ గ్రీన్ కలర్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ గ్రీన్ కలర్గా నేను ఒకటే కలరు డార్క్ లైట్ ఒకటే కలర్ యూజ్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ లైట్గా వాటర్ మిక్స్ చేసుకొని లైట్గా ఈ ఆకులు కొమ్మలు పూర్తి చేయడం జరుగుతుంది. వాటర్ అనేది ఎక్కువగా మిక్స్ చేసుకొని లైట్గా ముందు మిక్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత అదే కలర్ను వాటర్ మిక్స్ చేసుకోకుండా కొంచెం డార్క్గా తీసుకొని నేను ఆ కొమ్మలో ఆకులో ఉన్నటువంటి షేడింగ్స్ అనేది చూపించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ చూస్తే కనుక మీకు ఫస్ట్ నేను వాటర్ మిక్స్ చేసి లైట్గా గ్రీన్ కలర్ అనేది వేయడం జరిగింది. ఆ తర్వాత వాటర్ మిక్స్ చేసుకోకుండా షేడింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే వాటర్ మిక్స్ చేసుకోకుండా అదే కలర్ను నేను డార్క్ కలర్ రూపంలో వాడుకోవడం జరుగుతుంది. అంటే వేరే కలర్ అనేది యూజ్ చేయకుండా ఒకటే కలర్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇలాగా ఈజీగా మీరు కానీ డ్రాయింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.